బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. పటాన్ చెరువు ప్రజల దృష్టిలో ఎమ్మెల్యే మీద రౌడీ షీటర్ ముద్ర ఉందా, పోయిందా? మహిపాల్ రెడ్డిని జనం ఏ కోణంలో చూస్తున్నారు? పాత కేసు ఇప్పటికీ ఆయన్ని వెంటాడుతోందా? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పదవి సంగతి ఏంటి? బెదిరింపులు, వసూళ్ల ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం ఏంటి? గడిచిన 3 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారు? నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం. 3 లక్షల మంది ఓటర్లున్నారు. పటాన్ చెరు, జిన్నారం, రామచంద్రాపురం, గుమ్మడిదల మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. రామచంద్రాపురం, పటాన్ చెరు ప్రాంతాలు హైదరాబాద్ శివార్లు కావడం, భారీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండడంతో జన సాంద్రత ఎక్కువ. తొలిసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచారు గూడెం మహిపాల్ రెడ్డి. అంతకుముందు ఆయన బీఎస్పీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయి తర్వాత కారెక్కారు. కాంగ్రెస్, పీఆర్పీ గుమ్మాలు కూడా తొక్కారాయన. దురుసు ప్రవర్తన, దౌర్జన్యాలకు పాల్పడతారన్నది మహిపాల్ రెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యే అయ్యా కూడా వ్యవహార శైలి మారలేదంటున్నారు. ఒక పరిశ్రమలో ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే దాన్ని ఆసరాగా చేసుకుని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్న కేసు ఈయన మీదుంది. డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో పాటు కొందరిని కొట్టారన్నది ప్రధాన అభియోగం. ఆ కేసులో 2.5 ఏళ్లు జైలు శిక్ష కూడా పడింది. అప్పుడు మహిపాల్ రెడ్డి శాసనసభ్యత్వం రద్దవుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తీర్పు మీద అప్పీలుకు వెళ్లారాయన. ఇప్పటికీ కేసు వెంటాడుతూనే ఉంది. ఎమ్మెల్యే సోదరుడు, కొడుకులు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల రికార్డుల ప్రకారం గతంలో మహిపాల్ మీద రౌడీ షీట్ ఉంది. రాజకీయ కారణాలతోనే అలా చేశారని సమర్థించుకుంటున్నారాయన. అదొక ప్రైవేట్ ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయ్ అవుట్ పంచ్ ఉన్నది, ఇన్ పంచ్ ఉన్నది కానీ అవుట్ పంచ్ లేదు. అక్కడ మేము ఎలక్షన్ కొట్లాడినాక ఇంకా రిజల్ట్ రాలే. రిజల్ట్ రాకముందు ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా, ఈ ప్రాంత వాసినిగా నా మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక కార్మికుడు చనిపోయిండు, అక్కడ లగడారం గుట్టలలో శవం తేలి ఉన్నది. ఇన్ పంచ్ ఉన్నది, అవుట్ పంచ్ లేదు. యజమాని అడిగే హక్కు మాకున్నది. అడిగినందుకు వాడు ఆ రోజు కంపెన్సేషన్ కింద 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ వాళ్ళకి రిలీజ్ చేయమని చెప్తే 5 లక్షలు కాదు, నేను ఇప్పటి వరకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే స్థాయికి వచ్చినాను. 5 లక్షలకు వానికి నేను బుచ్చమగటం కాదు నేను. కాబట్టి ఒక కార్మికుని కోసం నాకు జైలు శిక్ష పడ్డా సరే, నా ఎమ్మెల్యేగిరి పోయినా సరే అని చెప్పి నేను దానికి లెక్క చేయకుండా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. వాళ్ళు డిమాండ్ చేశారని చెప్పి ఆ ప్రూఫ్ కాదు, అక్కడ మమ్మల్ని కొట్టిండు, బెదిరించిండు అని చెప్పి అక్కడ ఆ నిర్ధారణ చేయడం జరిగింది. కేసు నడుస్తా ఉన్నది. నిరుడు ఎమ్మెల్యే ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే సోదాలంటే కారణాలు గట్టిగానే ఉండుంటాయన్నది అప్పట్లో విశ్లేషకుల మాట. మనీ మ్యాటర్స్ లో దూకుడుగా ఉన్నారని, దాని పర్యవసానమే దాడులు అన్న వాదన కూడా వినిపించింది. శాసనసభ్యుడు ఎప్పుడూ గొడవల్లో మునిగి తేలుతూ ఉంటారు తప్ప ఎన్నుకున్న ప్రజలకు ఏం చేశామన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరంటున్నారు ప్రతిపక్ష నాయకులు. గడిచిన 3 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. చిన్నవాగు, పెదవాగు బ్రిడ్జి పనులు మా హయాంలో మొదలై ఇప్పుడు పూర్తయ్యాయి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. దౌలతాబాద్ లో సీసీ రోడ్డు వేయించినా నాసిరకం పనులతో 4 నెలలకే పగుళ్లొచ్చాయని, ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా చేతులు తడపందే పనులు కావటం లేదు అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. గతంలో ఎమ్మెల్యేలు కూడా కొబ్బరికాయలు కొట్టే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దౌలతాబాద్ పోయే రోడ్డు పట్టణం టౌన్లో మరి ఇక్కడ చిన్నవాగు బ్రిడ్జి కానీ, పెద్దవాగు బ్రిడ్జి కానీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ అయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు మరి జిల్లా మంత్రివర్యులు గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ మేము చేస్తున్నామని ప్రగల్భాలు బట్టి ప్రకటనలకు పరిమితమవుతున్నారు. గత ప్రభుత్వాలు చేయందే ఈ అభివృద్ధి ఉందా అని. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధితో పాటు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు కనుక మీ మేనిఫెస్టో. పటాన్ చెరులో ప్రధాన సమస్య పారిశ్రామిక కాలుష్యం. ఏళ్ల తరబడి ఈ ఏరియాలో ఉండడమంటే జీవిత కాలాన్ని సగానికి తగ్గించుకోవడమే అన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. వ్యర్థ రసాయనాలను రీసైక్లింగ్ చేయకుండా నేరుగా కాలువల్లోకి డంప్ చేస్తున్నాయి ఇక్కడ పరిశ్రమలు. ముక్కులు పగిలే వాసన ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. రసాయనాల అక్రమ డంపింగ్ తో పాసమైలారం చెరువు కుంచుకుపోయింది. గతంలో ఈ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగపడిన చెరువు నీళ్లను ఇప్పుడు చేతితో తాకే సాహసం కూడా చేయలేకపోతున్నామంటున్నారు స్థానికులు. వాళ్ళిచ్చిన స్టేట్మెంటే వాళ్ళు తిరిగి చూసుకున్నట్టయితే ఈ 1000 కోట్లు, 100 కోట్లు ఫండ్ ఎక్కడ పోయింది?
మరి దేనికి ఉపయోగిస్తున్నారు? ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, పింఛన్లు లేవు, మరి రోడ్లు లేవు, మరి అదే విధంగా చూస్తే తాగునీటి సమస్య, ఎక్కడ పైప్ లైన్లు అక్కడ పగలగొట్టి ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మరి పైప్ లైన్ లేకుండా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఫండ్ అంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, మరి తెచ్చిందన్నది మీరే, పెట్టింది కూడా ఎక్కడ అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నియోజకవర్గంలో హౌసింగ్ సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి కోసం వలస వచ్చి ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారు బడుగు జీవులు. వాళ్లతో బస్తీలు తయారైనా సరైన గూడు లేదు. మాకు కనీస వసతి కల్పించమంటున్నారు వీరు. ఎన్నికల టైంలో గుడిసె గుడిసెకు తిరిగి ఓట్లు వేయించుకున్న వాళ్లు తర్వాత ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. గెలిచినంత వరకే, గెలిచిన తర్వాత ఏమేశారంటే ఇస్తాం కానీ మీ గురించి మస్తు పోరాడుతున్నాం చేస్తున్నాం అది అని మస్తు అంటారు. వచ్చినప్పుడల్లా ఇస్తామంటారు కానీ పోయేడు దాని గురించి అడిగి 4 సార్లు పోయినా మీ పేర్లు లేవు, మీ పేర్లు లేవు, మీ పేర్లు లేవు అంటారు. అవి మొన్న గెలిచినప్పుడు 2 సార్లు వచ్చిండు పోయిండు అంతవరకే. ఇప్పుడైతే మా పరిస్థితికి ఎంత ఉన్నదో అంతే ఉన్నది. ఎప్పటికీ ఇస్తామని హామీ చెప్తారు, గెలిచే ముందు మీరు చెప్తారు మీకు ఇస్తాము అక్కడ పట్టాలు ఇస్తాము ఇది ఇస్తామని చెప్తారు కానీ మళ్ళీ వచ్చి మాకు ఏం చెప్పరు. మాకు సఫాయి పనులు ఇంతవరకు ఏం లేవు. మేము నరకం ఇస్తున్నాం ఇళ్ళనే, ఈ ఆసనలో ఇళ్ళనే ఉంటున్నాం కానీ మాకేం చూపించకొచ్చారు. మా ఆసనలో రోగాలు వస్తున్నాయి, జ్వరం వస్తుంది కానీ ఏమి హాస్పిటల్కి వస్తున్నాం పిల్లలకు స్కూల్కి పోతురు కానీ వాళ్ళకి ఏం ఆదాయం చూపెట్టకొచ్చింది ఏం చూపెట్టకొచ్చింది ఇంతవరకే ఉంటున్నాం. చూపిస్తామమ్మా ఏపిస్తాం కానీ మీకు చూపిస్తాం వేపిస్తామనగా మాకు ఇంతవరకు మాకేం చేయలేరు. సెగ్మెంట్ లో రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కంటికి కనిపిస్తున్నా ఈ సంగతి ఎమ్మెల్యేకు ఎందుకు పట్టదని అడుగుతున్నారు పటాన్చెరు ప్రజలు. అలాగే లేడీస్ అయినా మేము బైక్ మీద వెళ్లి రావాలంటే కూడా మాకు చాలా ప్రాబ్లం గా ఉంది. ముఖ్యంగా వర్షాకాలం అయితే ఇంకా చెప్పడానికే లేదు. బండి ఎక్కడ జారి మేము ఎక్కడ పడతామో అని కూడా మాకు భయంగా ఉంది. సో మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అనగా పిల్లలు స్కూల్ బస్సులు అనగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. డెవలప్ చేసిరా, రింగ్ రోడ్ నుండి పాషమేలారం రోడ్ డెవలప్ చేసిరా, ఏదైనా లింక్ రోడ్ డెవలప్ చేసిరా. ఒక్క విషయం తీసుకుంటే ఏంటంటే టోటల్ లగడారంకేని కంజల దాకా లింక్ రోడ్ ఉండే, ఆ ఇంటర్నల్ రోడ్ ఏదైనా డెవలప్ చేసిండా? ఎక్కడ ఈ రోడ్లు కూడా డెవలప్ లేదు. కానీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చేసింది ఎంత ఫండ్ అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ అయినాయో రోడ్లు బ్రిడ్జిలు అవే పనులు నడుస్తూ ఉన్నాయి. వస్తురు షోపుడప్ చేస్తూ ఉన్నారు. 100 కోట్లు 2 కోట్లు 10 కోట్లు అని చెప్పడం ఒక కార్పొరేటర్ చెప్తుండే 100 కోట్లు. మహిపాల్ రెడ్డి మాత్రం ఈ 3 ఏళ్లలో కొత్తగా 150 కాలనీలు ఏర్పడ్డాయని, అందుకే సదుపాయాల కల్పనలో ఆలస్యమవుతోందంటున్నారు. కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గించామని అంటున్నారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొల్యూషన్ విషయంలో పెద్ద ఎత్తున అరికట్టడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ, వాయు పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ అరికట్టడంలో ముందున్నాం. ఈ ప్రాంతం అంతా గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ, లేఅవుట్లు కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో 150 కాలనీస్ వెలిసినాయి. ఇక్కడ తెల్లాపూర్ కొల్లూరు స్టార్ట్ చేసి ఇక్కడ లక్డారం రుద్రారం వరకు మా ప్రాంతంలో పొల్యూషన్ ఉంటే కాలనీస్ రావు, గ్రేటర్ కమ్యూనిటీస్ రావు. పొల్యూషన్ ఉన్నది, దాన్ని అరికట్టే విధానాన్ని ఇండస్ట్రీస్ యాజమాన్యాలకు డైరెక్షన్ ఇప్పించడం జరిగింది పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి. ప్రజా సమస్యల సంగతి అలా ఉంటే రాజకీయంగా టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి. ఉద్యమ సమయం నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యే కలుపుకొని పోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిపాల్ రెడ్డి మమ్మల్ని పూర్తిగా దూరం పెట్టారని, కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు పాత టీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతానికైతే సమస్యలు పరిష్కరించకపోగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. ఎన్నికలు దగ్గర పడే టైంకి వ్యవహార శైలి మారుతుందా లేదా అన్నది చూడాలి.